నీతిగలవాడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక పేద వైశ్య కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో వృద్ధులైపోతున్న భార్యాభర్తలు, వారి కుమారుడు ఉండేవారు. ఆ కుటుంబం చిల్లర వ్యాపారం చేసి జీవిస్తూ ఉండేది. కానీ రాను రాను ఆ వ్యాపారంతో జీవనం గడవడం కష్టమైంది. అందుచేత యువకుడైన రాముడు పట్నం వెళ్ళి పెద్ద వ్యాపారస్తుల వద్ద పని నేర్చుకుంటూ ప్రస్తుతానికి తన పొట్ట తాను పోసుకోవడానికి అవకాశం దొరికితే తానే పెద్ద వ్యాపారం ప్రారంభించడానికి నిశ్చయించాడు. కొడుకు ఆలోచన బాగానే ఉందని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. రాముడు తనకు దారిలో కావలసిన ఆహారము, బట్టలు, ఇతర వస్తువులు మూటగట్టుకొని దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు. అతను వెళ్ళే దారిలో ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ ఒక కోనేరు, అమరనాథ దేవాలయము ఉన్నాయి. అమరనాథ దేవాలయం వద్ద ఒక పెళ్లివారి బలగం చేరి ఉన్నది. రాఘవ శెట్టి అనే సంపన్న వైశ్యుడు తన కుమార్తె అయిన యశోదను మరొక పట్టణానికి చెందిన కోటీశ్వరుడి కుమారుడైన జయదేవ శెట్టికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. ఉభయ పక్షాల వారు దేవాలయం దగ్గర చేరారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది. అందుచేత ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. రాముడు గుడి వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుందామనుకుని తన మూటను పెట్టే స్థలం కోసం చూశాడు. ఒక చెట్టు కింద అతనికి ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమెకు సమీపంలో చాలా మూటలు ఉన్నాయి. ఆమె దగ్గరికి వెళ్ళి, అవ్వా, నేను స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుని వస్తాను. అందాక ఈ మూటను కాస్త చూస్తూ ఉండు అని చెప్పి కోనేట్లో స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుని పట్నంలో తన ప్రయత్నాలు ఫలించేటట్టు చెయ్యమని దేవుణ్ణి ప్రార్థించాడు. తరువాత అతను అవ్వ వద్దకు తిరిగి వచ్చి ఆమెను అడిగి తన మూట తాను తీసుకుని తన దారిన తాను బయలుదేరాడు. రాముడు కొంత దూరం నడిచాక అతనికి ఆకలి వేసింది. అతను ఒక చెరువు చూసి దాని గట్టున ఉన్న చెట్టు కిందికి చేరి భోజనం చేద్దామని మూట విప్పాడు. కానీ అందులో తన భోజనం గాని బట్టలు గాని లేవు. బంగారు నగలు, రూపాయలు ఉన్నాయి. అది పెళ్లివారి మూట. వృద్ధురాలు పొరబడి ఒక మూటకు బదులు మరొక మూట ఇచ్చింది. ఈ సంగతి గ్రహించి రాముడు అమరనాథ దేవాలయం దగ్గరికి తిరిగి వచ్చాడు. అతను చేరేలోపుగా పెళ్లి కూతురు తరపు వారికి, పెళ్లి కొడుకు తరఫు వారికి మధ్య పెద్ద రంది జరిగింది. పెళ్లి కూతురు తండ్రి రాఘవ శెట్టి నగలు పోయాయంటే పెళ్లి కొడుకు తండ్రి అంతా అబద్ధమని, పచ్చి మోసమని, ఇటువంటి సంబంధం చేసుకోవడం తమకు పరువు చేటు అని, తమకు తీరని అవమానం జరిగిందని గిరిపడ్డాడు. రాఘవ శెట్టి తాను నిజమే చెబుతున్నానని, ఇలా పెళ్లి తప్పిపోతే తన కూతురుని ఎవరు చేసుకోరని, పెళ్లి అయిన అనంతరం ఇస్తామన్న నగలన్నీ తాను చేయించి ఇస్తానని తన వియ్యంకుణ్ణి కాళ్ళ వేళ పడి బతిమలాడుతున్నాడు. పెళ్లి కొడుకు తండ్రి ఈ అవమానానికి పరిహారమేమీ లేదు పొమ్మన్నాడు. ఈ ఘట్టం జరుగుతూ ఉండగా రాముడు అక్కడికి వచ్చి చెట్టు కింద మూటలు పెట్టుకుని కూర్చుండిన అవ్వ ఎక్కడ ఉన్నదని రాఘవ శెట్టిని అడిగాడు. ఆవిడ నా తల్లే, ఆవిడ నిర్వాకమే ఈ గొడవంతా తెచ్చిపెట్టింది అన్నాడు రాఘవ శెట్టి. ఇదిగోనండి ఆవిడ నాకిచ్చిన మూట, ఇందులో నగలున్నాయి, దీన్ని తీసుకుని నా మూట నాకివ్వండి అన్నాడు రాముడు. వియ్యాల వారి మధ్య రేగిన కలహం మబ్బు విచ్చినట్టు విచ్చింది. రాఘవ శెట్టి అబద్ధమాడలేదు. పెళ్లి వారికి అన్యాయం జరగలేదు. నగలున్నాయి. పెళ్లి జరగడానికి ఎలాంటి అభ్యంతరము ఇక లేదు. రాఘవ శెట్టి రాముణ్ణి యశోదకు చూపి, ఇతను మన మానం కాపాడాడమ్మా, ఇక నీ పెళ్లి నిరాటంకంగా జరిగిపోతుంది అన్నాడు. యశోద రాముణ్ణి అతని విషయాలన్నీ అడిగి తెలుసుకున్నది. బాబు, మాకు నువ్వు చేసిన సహాయం అంతా ఇంత కాదు. మా పిల్ల పెళ్లి పూర్తి అయిన దాకా ఉండి మరీ వెళ్ళు అన్నాడు రాఘవ శెట్టి రాముడితో. రాముడు అందుకు ఒప్పుకొని వారి అతిథిగా ఉండిపోయాడు. పెళ్లి తంతు ప్రారంభమైంది. వధూవరులు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు కట్న కింద ఇస్తున్న నగదు ఒక తట్టలో ఉంచి వధూవరులకు ఎదురుగా పెట్టారు. మాంగళ్య ధారణ సమయం వచ్చింది. పెళ్లి కొడుకు జయదేవ శెట్టి యశోద మెడలో మంగళసూత్రం కట్టబోయాడు. యశోద అతనికి నగల తట్ట చూపించి, మంగళసూత్రం ఆ తట్టకు కట్టు. నీకు కావలసిన నగలు, డబ్బు ఆ తట్టలో ఉన్నాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదు. ఆ నగల కోసము, డబ్బు కోసము వచ్చావు.
మీకు ఎంత డబ్బుండి ఏం లాభం, గుణం లేదు అని ఎదురుగా ఉన్న రాముణ్ణి చూపి, అతను బీదవాడు, పొట్ట చేత పట్టుకొని బ్రతుకు తెరువు కోసం ఉన్న ఊరు విడిచి ఎక్కడికో పోతున్నాడు. కానీ పొరపాటున తన చేతికి వచ్చిన సొమ్ము ముడుపులాగా తెచ్చి ఇచ్చాడు. అతనికున్న నీతిలో మీకు 1000 వంతు లేదు. నేను తాళి కట్టించుకుంటే అటువంటి వాడి చేత కట్టించుకుంటాను అన్నది. పెళ్ళికొడుకు వారు హాహాకారాలు చేశారు. అది వరకు వారు తమకు జరిగిందనుకున్న అవమానం నిజం కాదు. ఇదే నిజమైన అవమానం. రాఘవశెట్టి కూతురికి చెప్పి చూశాడు. కానీ ఆమె రాముణ్ణి తప్ప పెళ్లాడనని హఠం పట్టింది. రాఘవశెట్టి తరఫు బంధువులు కొందరు యశోదను సమర్థించారు. పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా రాముడే యశోద మెడలో 3 ముళ్ళు వేశాడు. మగ పెళ్లివారు చిత్తుగా ఓడిపోయిన సేనలాగా తిరుగు ప్రయాణం అయ్యారు. కథ సమాప్తం. ధర్మబుద్ధి అనే మరో కథ చెప్పుకుందాం. ఒకప్పుడు కోసల దేశంలో సిద్ధిస్వామి అనే ఒక ధర్మదాత ఉండేవాడు. అతను తనకున్న దానిలో అన్నార్తులకు విధిగా భోజనం పెట్టి పంపేవాడు. అతని దాతృత్వం గురించి అందరూ చెప్పుకోవడం విని కోసలరాజు అలాంటి వాడికి సహాయం చేయడం కూడా పుణ్యమే అనుకొని సిద్ధిస్వామికి రోజు తన ప్రసాదం నుంచి సువారాలు పంపేవాడు. సిద్ధిస్వామి భార్య హంసమతి అన్ని విధాలా భర్తకు తగిన భార్య. తమకు మిగలకపోయినా సరే వచ్చిన వారికి ఎన్నడూ లేదు అనేది కాదు. నిరతాన్న ప్రదాతలుగా ఆ భార్యాభర్తలకు కోసల దేశమంతటా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. రాజుగారు నిత్యము పంపే సువారాల సహాయంతో వారు నిరాటంకంగా అన్నదానం చేస్తూ వచ్చారు. ఇలా ఉండగా ఒకసారి కోసలరాజు సపరివారంగా తీర్థయాత్రకని కాశీ వెళ్ళాడు. అందరూ గంగా స్నానం చేసి ఒడ్డుకు వస్తూ ఉండగా కొందరు భటులు రాజుగారు వస్తున్నారు తప్పుకోండి అని కేకలు పెడుతూ జనాన్ని పక్కకు నెట్టసాగారు. వాళ్ళు కోసల రాజును కూడా అలాగే నెట్టారు. అది చూసి కోసల రాజభటులకు కోపం వచ్చి, కోసల రాజు అంటే ఏమిటనుకుంటున్నారు? కాశీరాజుకు ఇంత పొగరా అని గట్టిగా అరిచారు. ఈ మాటలు కాశీరాజుకు వినిపించాయి. ఆయన తన గుర్రాన్ని ఆపి కోసలరాజుకు నమస్కరించి, సిద్ధిస్వామి ఉండే దేశానికి మీరు ప్రభువులని తెలియక మా భటులు అపచారం చేశారు, క్షమించండి అన్నాడు. ఈ మాటలు వినగానే కోసలరాజు మనస్సు చివుక్కుమన్నది. నేనిచ్చే సువారాలతో అన్నదానం చేసే సిద్ధిస్వామి నుంచి నాకు కీర్తి రావడమా అనుకుని ఆయన కాశీయాత్ర చప్పున ముగించుకొని కోసలకు తిరిగి వచ్చాడు. వస్తూనే ఆయన సిద్ధిస్వామికి నిత్యము పోయే సువారాలు ఆపు చేశాడు. కానీ సిద్ధిస్వామి అతని భార్య సువారాలు రావడం లేదని చింతించక ఎప్పటిలాగే అతిథి సత్కారాలు చేస్తున్నారు. సిద్ధిస్వామికి అపఖ్యాతి కలిగించాలన్న ఉద్దేశంతో కోసలరాజు అతని ఇంటికి రోజు అధిక సంఖ్యలో అతిథులను పంపసాగాడు. సిద్ధిస్వామి తన ధర్మనిష్ట కొనసాగించడానికి తనకున్న ఆస్తిపాస్తులు క్రమంగా అమ్ముకోవలసి వచ్చింది. ఆస్తి అంతా అయిపోయాక సిద్ధిస్వామి చందాలు వసూలు చేయడానికి బయలుదేరాడు. ఆయన చేసే ధర్మం పట్ల ఆదరం ఉన్నవాళ్ళు ధన సహాయం చేశారు. అయితే అది కూడా క్రమంగా క్షీణించింది. ఒకరోజు సిద్ధిస్వామికి అతి కష్టం మీద కుంచెడు బియ్యం మాత్రం దొరికాయి. అప్పటికే 20 మంది అతిథులు కనిపెట్టుకుని ఉన్నారు. సిద్ధిస్వామి దిగాలు పడ్డాడు. అప్పుడు హంసమతి తన మంగళసూత్రం తీసి తన భర్తకిచ్చి తాను పసుపు కొమ్ము మెడకు కట్టుకుని విచారించకండి, పని పూర్తి చేయండి అన్నది. అతిథి సత్కారం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆనాటితో సిద్ధిస్వామి వద్ద చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇక చేసేది లేక ఆయన తన భార్యతో సహా కాశీ పోదామని బయలుదేరాడు. ఆ రాత్రి వారు దారిలో ఒక సత్రంలో బస చేశారు. అదే సత్రానికి ఎవరో 3 యాత్రికులు వచ్చి మాటల సందర్భంలో, ఈ కాలంలో యాత్రికులకు అన్నం పుట్టకుండా ఉన్నది. మేము కోసల దేశం పోయి సిద్ధిస్వామి గారి ఆతిథ్యం పొందుదామని ఉవ్విలూరుతున్నాం. బాబు, మీకు సిద్ధిస్వామి గారు తెలుసా అని అడిగారు. ఈ మాటలు విని సిద్ధిస్వామి, ఆయన భార్య ఆశ్చర్యపోయారు. తెలుసు, ఆయన అక్కడే ఉన్నారు, మీరు బయలుదేరి వెళ్ళండి అన్నాడు సిద్ధిస్వామి వారితో. ఆ 3 యాత్రికులు నిద్రపోయాక హంసమతి తన భర్తతో, ఏమండి, మనం ఇప్పుడే బయలుదేరి మన ఇంటికి పోయి వీళ్ళు వచ్చేసరికి వీళ్లకు భోజన సదుపాయాలు చెయ్యాలి.
లేకపోతే మనకు అసత్య దోషం అంటుకుంటుంది అన్నది. చిల్లిగవ్వలేదే, వీళ్లకు భోజనం ఎలా పెడతాం అన్నాడు సిద్ధిస్వామి. పరవాలేదు, మన ఇంట్లో ఒక రోలు 2 రోకళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయి, అవి అమ్మేద్దాం అన్నది హంసమతి. ఇద్దరూ వెంటనే తిరుగు ప్రయాణమై తెల్లవారేసరికి ఇల్లు చేరుకున్నారు. అమ్మడానికి రోలు కదిలించేసరికి దాని కింద వాళ్ళ పూర్వులు ఏనాడో దాచి ఉంచిన ధనపు బిందెలు ఆశ్చర్యంగా బయటపడ్డాయి. ఆ రోజు వాళ్ళు ఆ 3 యాత్రికులకే కాక ఊళ్ళో అందరికీ గొప్ప సంతర్పణ చేశారు. ఈ సంగతి కోసలరాజు దాకా వెళ్ళింది. తాను ఇవ్వకపోతే దేవుడే ఇవ్వవచ్చునని ఆయనకు తట్టలేదు. కానీ ఇప్పుడదే జరిగేసరికి కోసలరాజు పశ్చాత్తాపపడి ఎప్పటిలాగే సువారాలు పంపడం ప్రారంభించాడు. కథ సమాప్తం. శుభం.